నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలైంది. అయితే ఈ 18 నెలల్లో ఆ శాఖకు సంబంధించిన అధికారులు కానివ్వండి, లేకపోతే మంత్రులకు సంబంధించి కొన్ని ఫైల్స్ అయితే క్లియరెన్స్కి వస్తూ ఉంటాయి. అయితే ఆ క్లియరెన్స్కి సంబంధించి ఎవరెవరు ఎన్ని రోజుల్లో ఎన్ని ఫైల్స్ క్లియర్ చేశారు అనే దాని మీద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్న ఒక లిస్ట్ అయితే విడుదల చేశారు. ఆ లిస్ట్ అనే దాంట్లో ఏముంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానం ఉంది. ఇక్కడ డౌట్ ఏంటంటే అసలు ఒక మంత్రి పనితీరు అనేది ఆ ఫైల్స్ క్లియరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందా అని చాలా మందికి డౌట్. అయితే ఈ డౌట్ ని క్లియర్ చేసుకుందామనే ఉద్దేశంతో నేను కిరణ్ గారిని పిలిచాను. సార్, అసలు నాకే డౌట్ గా ఉంది, దీని మీద ఒక మంచి సమాచారం అయితే ఇవ్వండి అన్నట్టుగా. సార్ నమస్తే. నమస్తే సార్, ఒక మంత్రి పనితీరు అనేది ఈ ఫైల్స్ క్లియరెన్స్ అనే దాని మీద ఎక్కువ డిస్కషన్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అదే. అలా డిపెండ్ అయి ఉంటుందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చూసుకుంటే 6వ స్థానం వచ్చింది, ఇటు నారా లోకేష్ గారికి చూసుకుంటే 9వ స్థానం వచ్చింది, ఇంకా నెక్స్ట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చూసుకుంటే 11వ స్థానం వచ్చింది. అసలు ఏంటి దీని మీద పూర్తి సమాచారం? అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ ఫైళ్ళ క్లియరెన్స్ అనేది వాళ్ళ పనితీరుకు నిదర్శనమా అంటే డెఫినెట్ గా వాళ్ళ పనితీరుకు నిదర్శనమే, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే ఈ స్థానాలు 1, 2, 3 ఈ స్థానాలు అనేవి చాలా ఫ్యాక్టర్స్ ని ఆధారం చేసుకుని ఉంటాయి. చాలా ఫ్యాక్టర్స్ అంటే ఉదాహరణకు ఇవాళ డోలా బాల వీరాంజనేయ స్వామి ఆయన ఆల్మోస్ట్ 650 దస్త్రాలు అంటే ఫైల్స్ పరిష్కరించారు. ఆయన తీసుకున్న సమయం 2 రోజుల 41 నిమిషాలు, పరిష్కారానికి సగటున తీసుకున్న సమయం 2 రోజుల 41 నిమిషాలు అనమాట. సో అదే సమయంలో మరి ఆయన ఫస్ట్ వచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు పనిచేస్తూ ఉంటారు కదా, మరి ఆయన 6వ స్థానంలో రావటం ఏంటి అంటే ఆయన పరిష్కరించిన ఫైల్స్ 6653 ఫైల్స్. తేడా ఉంది కదా, 10 ఎక్కువ ఫైల్స్ క్లియర్ చేశారు. డెఫినెట్ గా కొంచెం సమయం పడుతుంది, రకరకాల శాఖలు ఉంటాయి, సమయం పడుతుంది. ఈ ఫైల్స్ సంఖ్య ఎక్కువే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళు చూడాలి, వాళ్ళకి అవకాశం దొరకాలి, వాళ్ళు అటు ఇటు మిగతా కార్యక్రమాలు చూసుకోవాలి, సో ఫైళ్ళ మీద కూర్చోవాలి, ఇవన్నీ ఉంటాయి. అయితే ఇందులో ఇదొక్కటే మనకు పనితీరుకు నిదర్శనం అంటే కాదు కానీ, బట్ ఇది కూడా ఒక పారామీటర్ అని చెప్పాలి. ఎందుకు పారామీటర్ అంటే ఒక్కో సందర్భంలో మీరు ఆలోచించండి, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇది పెట్టారు? బహుశా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పారామీటర్స్ పెడతారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి మదింపు ప్రక్రియలు పెట్టరు. అంటే ఈయన చూసి కొంతమంది నేర్చుకొని ఉండొచ్చు, కానీ మొదట ఇంప్లిమెంట్ చేసింది ఈయన. డెఫినెట్ గా ఇందులో ఒక పారదర్శకత కోసం కూడా ఇది జనంకు కూడా తెలియాలి. ఎందుకు ఫైలు లేట్ అయితే ఏంటి తప్పు, లేకపోతే త్వరగా క్లియర్ చేస్తే ఏంటి, క్లియర్ చేయకపోతే అనే డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఫైల్ ఉంది అక్కడ, ఆ ఫైల్ త్వరగా క్లియర్ చేయలేదు అంటే అర్థం 2 రకాల అర్థం ఉంటుంది. ఆ ఫైల్ చాలా క్లిష్టంగా ఉండాలా, ఆ డిసిషన్ తీసుకుంటే ఏమైందో, తీసుకోకపోతే ఏమైందో, ఏంటి నేను పూర్వపరాలు మరింతగా పరిశీలించాలి అని మంత్రికి అనిపించిన సందర్భంలోనూ చేస్తారు. అలా కాకుండా ఇతనెవరో ఓకే మణిశ్రీ ఫైల్ వచ్చింది, చూద్దాంలే మణిశ్రీ మనల్ని వచ్చి కలిసిన తర్వాత చేద్దాంలే, మణిశ్రీ వచ్చి మనల్ని కలవాలి, కలిసి మనకి ఏదైనా సమర్పించుకోవాలి, ఆ తర్వాత ఫైల్ మీద సంతకం వెళ్తాం. అంటే దానికి ఒక లెక్క ఉంటుంది అంటారా? అప్పుడు అంటే ఆ వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ అవుతుంది అనుకోండి. డౌట్ ఏంటంటే అట్లీస్ట్ మణిశ్రీ వచ్చి కలిస్తే, నేను పని చేస్తే మణిశ్రీకి తెలుస్తుందిగా నేను మణిశ్రీకి హెల్ప్ చేశానని. సో ఆటోమేటిక్ గా అది ఆటోమేషన్ మోడ్ లో వెళ్ళిపోతే మణిశ్రీకి నేను సాయం చేశాను ఎట్లా తెలుస్తుంది, లేకపోతే మనిషి దగ్గర నేను ఏమైనా లబ్ధి పొందాలంటే ఎట్లా పొందుతా? సో ఒక్కో సందర్భంలో ఫైల్స్ క్లియర్ చేయడానికి డబ్బులు ఇచ్చి ఫైల్స్ క్లియర్ చేసుకునే సందర్భాలు చాలా మంది. అవినీతి అంటే అదే కదా. అవినీతికి తావు లేకుండా ఉండాలంటే యాజర్లీ ఫైల్ రాగానే వెళ్ళిపోతా ఉండాలి, మూమెంట్ ఉండాలి ఫైల్ కి. అందుకోసం కేవలం మంత్రులకే కాదు, ఐఏఎస్ అధికారులు కూడా, మొత్తం సెక్రటేరియట్ లో కూడా ఎవరి దగ్గర ఇన్ని రోజులు ఫైల్ ఉంది, ఎన్ని రోజులు ఫైల్ ఉండాలా, ఇన్ని రోజులు ఎందుకు ఉంది ఫైల్ చర్చ వస్తుంది. అందుకోసం చంద్రబాబు నాయుడు గారు అది ఇంప్లిమెంట్ చేశారు. చాలా వరకు దీనివల్ల ఫైల్స్ తొందరగా మూవ్ అవుతున్నాయి. గబుక్కన మణిశ్రీ రాలేదు, ఆయన లేదా కిరణ్ రాలేదు, అయినా కానీ వాళ్ళ ఫైల్స్ క్లియర్ చేయాల్సింది తప్పదు. 2 రోజులు తీసుకుంటాం, 3 రోజులు తీసుకుంటాం, మహా అంటే 1 రోజులు తీసుకుంటాం, తప్పనిసరిగా ఫైల్ క్లియర్ చేయాలి. సో ఇది అవినీతిని అరికట్టడానికి ఇదొక ప్రాసెస్, ఇదొక చెక్ పాయింట్ అని చెప్పాలి. అందుకే ఈ ప్రక్రియను చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. సరే, ఈ ప్రక్రియ ద్వారా మొత్తం అయిపోతాయా సార్, అవినీతి లేకుండా జరుగుద్దా అంటే బహుశా ఈ ప్రక్రియ ఏమంటారు, ఏమంటారు కదా, కోటి ఉపాయాలని, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు కదా. అట్లా దీంట్లో కూడా ఏం చేస్తారంటే ఫైల్ క్లియర్ చేయాలి అనుకున్నప్పుడు డిస్కస్ అని రాస్తారు.
అంటే అది క్లియర్ లోకి వెళ్ళిపోతుంది లెక్క, ఓకే. క్లియర్ చేసినట్టే కానీ క్లియర్ కాదు. అప్పుడు ఏం రాస్తారు వాళ్ళు జనరల్ గా ప్లీజ్ డిస్కస్, ప్లీజ్ క్లారిఫై అని రాస్తారు. ప్లీజ్ క్లారిఫై అంటే ఏంటి నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒక్కసారి వచ్చి నాకు చెప్పాలా, నేను డిస్కస్ చేయాలి, తర్వాత క్లియర్ చేస్తారని అంటారు. సో వాళ్ళు వచ్చి మళ్ళీ చెప్పి మళ్ళీ క్లియర్ టైం పడుతుంది. సో కానీ ఇక్కడ వెనక్కి వెళ్ళిపోద్ది ఫైల్, మళ్ళీ కిందకి వెళ్ళిపోద్ది ఫైల్. కిందకి ఒకసారి ఇట్లా వచ్చి వెళ్ళిపోయిందంటే మంత్రి గారి పేషీలో వచ్చి వెళ్ళిపోయింది అంటే అది క్లియర్ అయినట్టే లెక్క. కానీ క్లియర్ అయినట్టే కానీ ఫైల్ ముందుకెళ్ళదు. నాతో డిస్కస్ చేయండి, నాతో క్లియర్ చేయండి అని చెప్పేసి రాస్తారనమాట. అట్లా కొన్ని సందర్భాల్లో అధికారులు ఏం చేస్తారంటే ఇంత పెద్ద ఫైల్ ఉంటది, చాలా చదువుకోవాలి, ఎవరిని చదవాల్సిన అవసరం లేదు, కానీ మంత్రులకు ఈజీగా ఉండటం కోసం ABCD అని పెడతా ఉంటారు. ఒక కలర్ పేపర్లు అంటిస్తారు ఫైల్ మీద. మీరు గమనిస్తే ప్రభుత్వ ఫైళ్లలో ఇట్లా పేపర్ అంటించారు, కలర్ పేపర్, దాని మీద A అని, ఇంకో పేజీలో ఇంకో పేపర్ అంటించి B అని ఉంటది. ఎందుకు అంటే ఈ ఏలో ఉండేది మీరు చదివితే సరిపోతుంది, బిలో ఉండేది చదివితే సరిపోతుంది, సిలో ఉండేది ఆ ABCD ఇవి చదువుకొని వాళ్ళకు ఒక మొత్తం క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది, సంతకం పెట్టచ్చు. ఒక్కో సందర్భంలో ఏం జరుగుతుందంటే వీళ్ళ A అనేది లేదా B అనేది తీసేసి పక్కన పడేసి, అరే ఆ B అనేది ఏదో రాసేవి ఇక్కడ, B అనేది ఏ పేజీలో ఉందో నా దగ్గర కనపడలేదు, మళ్ళీ వచ్చి డిస్కస్ చేయండి, వెనక్కి పంపిస్తారట. సో ఇలాంటి జిమ్మికులు చాలా ఉంటాయి. కానీ జిమ్మికు చేయాలనుకున్నాడు ఎప్పుడేం చేస్తాడు, నిజాయితీ ఉండేవాడు ఎప్పుడైనా నిజాయితీగానే ఉంటాడు, పెద్ద విషయం కాదు. అయితే ఇందులో మనకు వచ్చిన వీటన్నిటిలో మనం చూస్తే కనుక డోలా బాల వీరాంజనేయ స్వామి నెంబర్ 1 పొజిషన్ లో వచ్చాడు, నిమ్మల రామానాయుడు నెంబర్ 2 పొజిషన్ లో వచ్చాడు, ఫరూక్ 3, BC జనార్దన్ రెడ్డి 4, పొంగూరు నారాయణ 5, నారా చంద్రబాబు నాయుడు 6, కందులు దుర్గేష్ 7, సత్యకుమార్ యాదవ్ 8, నారా లోకేష్ 9, కొండపల్లి శ్రీనివాస్ 10. కొండపల్లి శ్రీనివాస్ కి చాలా తక్కువ వచ్చింది, 269. చంద్రబాబు నాయుడు అంటున్నారు అనమాట, కొండపల్లి శ్రీనివాస్ కి వచ్చిందే 269 ఫైళ్లు, నీకెందుకు అంత టైము అంటున్నారు. ఒక అధికారి చెప్పారనమాట, సార్ లాస్ట్ ప్లేస్ లో ఉండే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి 10-15 రోజులు పట్టింది ఒక్కో ఫైల్ క్లియర్ చేయడానికి. అంటే ఒక్కో ఫైల్ 669 ఫైళ్లు క్లియర్ చేస్తే అయినా ఒక్కో ఫైల్ కి 15 రోజులు తీసుకుంటే ఎన్ని రోజులు ఆగాలి ఒక ఫైల్ క్లియర్ అవ్వాలంటే. దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యారు. సీరియస్ అయితే ఆయన దానికి ఒక అధికారి వివరణ ఇచ్చారు, సార్ ఈయన దగ్గరకు వచ్చిన ఫైల్స్ అన్ని కూడా కొన్ని డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి, సరే విజిలెన్స్ లో పట్టుబడిన వాళ్ళు, ACP కేసులు ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ వచ్చారు సార్, అందువల్ల లేట్ అయింది. అందువల్ల లేట్ అయిందంటే విజిలెన్స్ లో పట్టుబడ్డాడు, వాడు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలంటే వాడే సమర్పించుకోవాలి, అందుకేమో లేట్ చేశారా. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఫైర్ అయ్యారు. అంటే నా దగ్గరకు వచ్చే ఫైల్స్ కంటే సున్నితమైన ఫైల్స్ వస్తాయి మీ దగ్గరికి, చాలా తప్పు ఇదని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. పయ్యావల కేశవ్ది కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్. పయ్యావల కేశవ్ గారికి 23వ ప్లేస్ వచ్చింది. ఆయనకు వచ్చిన ఫైల్స్ 1586 ఫైల్స్, కానీ 11 రోజులు తీసుకున్నారు. కానీ ఆయనకు ఒక ప్రాబ్లమేటిక్ ఆయనకి, ఎందుకంటే ఆర్థిక పరమైన ఫైల్స్ వస్తాయి, డబ్బులు ఉంటాయి ఉండవు. సో క్లియర్ చేయడం అంటే డబ్బులు ఇవ్వాలి, ఎట్లా క్లియర్ చేయాలి, లోటు బడ్జెట్. సో ఆయనది కొంచెం అర్థం చేసుకోదగిన అంశమే. ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే 4 రోజులు తీసుకున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు స్టడీ చేస్తారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 6000 ఫైళ్లని 3 రోజులకు ఒక ఫైల్ పక్కన పంపించాడు, లెక్కన పంపించాడంటే పవన్ కళ్యాణ్ గారు మరి 4 రోజులు తీసుకున్నారంటే 2000 ఫైల్స్ ఆయనకు వచ్చినాయి. అంటే అర్థం ఏంటంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్, చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్పీరియన్స్ చూడగానే చెప్పేస్తాడు ఏ రకమైన ఫైల్ అని. ఎన్నో రోజుల నుంచి ఆయన రాజకీయ దురంధరం, ఎన్నో రోజుల నుంచి ఉన్నాడు కదా, ఆయనకు అర్థమైపోతుంది, స్మెల్ చేసేస్తాడు, టక్క 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 వెళ్ళిపోతాయి. ఆల్మోస్ట్ IAS అధికారులు కాచి వడపోచిన తర్వాతనే మన మంత్రుల దగ్గరకు వస్తాయి. సహజంగా మంత్రులకి ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ వాళ్ళకి అలవాటు ఇలాంటి ఇష్యూస్ చూస్తూ ఉంటారు కదా. కానీ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం కదా మంత్రిగా, సో అందుకోసం ఆయన ఆచితూచి ప్రతి ఫైల్ చదువుతారు. మీరు చూడండి, ఆయన ఆఫీసులో కూర్చొని స్వయంగా ఫైళ్లు చదివి క్లారిఫికేషన్ తీసుకొని డిస్కస్ చేసి అప్పుడు సంతకం పెడుతుంటాడు. కాబట్టి బహుశా పవన్ కళ్యాణ్ గారు కొంత ఆలస్యం అవ్వడానికి 11వ ప్లేస్ రావడానికి కూడా రీజన్ నేనేమనుకుంటున్నానంటే నేర్చుకుంటున్నాడు ఆయన. ప్రతిదీ కూడా ఒక ఎట్టబడితే అట్లా సంతకాలు పెట్టకుండా అధికారులు చెప్పిన దాని మీద గుడ్డిగా సంతకాలు పెట్టే పరిస్థితులు ఆయన లేడు. ఆయన చక్కగా ఇంగ్లీషు, హిందీ వీటన్ని పట్ల ఆయనకు భాషా జ్ఞానం బాగుంది. సో ఆయన ప్రభుత్వంలో ఉన్న ప్రతి అంశాన్ని, ప్రతి లాజిక్ ని, ప్రతి రూల్ చదువుతున్నాడు, ఆయన నేర్చుకుంటున్నాడు, నేర్చుకుని సంతకాలు పెడుతున్నాడు. కాబట్టి తప్పేముంది, ఆయన 11వ ప్లేస్ లో వచ్చాడు. దీని మీద చాలా మంది బాధపడచ్చు, కానీ
పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అది ఇదని అనుకోవచ్చు, కానీ ఓకే. డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు 11th ప్లేస్ లో వచ్చారంటే ఆయన ఇవాళ చాలా చాలా కీలకమైన బాధ్యతలో ఉన్నారు. ఓకే. అన్నిట్లో ఉంటూ కూడా దేశవ్యాప్తంగా కీలకమైన బాధ్యతలు ఉంటూ కూడా ఆయన 11వ స్థానంలో వచ్చాడు. చక్కగా ఫైల్ అన్ని కూడా క్లియర్ చేస్తున్నారు, చదివి క్లియర్ చేస్తున్నారు. ఓకే. కాబట్టి ఈ ఫైళ్ల క్లియరెన్స్ విధానం కూడా మీకు మంత్రి పనితీరుకు ఒక ఉదాహరణ ఓకే. మాత్రమే. ఉమ్, సో దీంతో పాటు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఉమ్, మీ యొక్క శాఖ పరంగా ఆ మంత్రులు ఎవరైతే ఉన్నారో అభివృద్ధి ఏం చూపించారు, ఉమ్, గతంలో ఏముంది ఇప్పుడు ఏముంది, ఇవన్నీ చూసుకుంటే గనక ఖచ్చితంగా అన్నింటిని చూశాక మంత్రికి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. కానీ అందులో ఇది ఒక ఇండికేటర్ మాత్రమే. బట్ ఓకే. ఇట్స్ ఎ గుడ్ ఉంటుంది కానీ ఒక part ఇట్స్ ఎ గుడ్ మాత్రమే. ప్రాసెస్. ఇట్స్ ఎ గుడ్ ప్రాసెస్. ఓకే. ప్రజలకు అవసరమైంది ప్రజలకు మేలు చేసే ప్రాసెస్. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.